పూర్తి అవగాహన ఉండి అక్కడ ఘాతక్ ప్లటూన్ కమాండర్గా విధులు నిర్వహించిన మేజర్ హర్షవర్ధన్ చావ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. నమస్తే మేజర్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ. నేను ఆర్మీ వాళ్ళకి సైన్యానికి రిటైర్మెంట్ ఉంటుందని అందుకని నేను రిటైర్డ్ మేజర్ అని పిలవను. ర్యాంక్ అనే దానికి ఎప్పుడు రిటైర్మెంట్ ఆ గౌరవం అలాగే ఉంటుంది. అండ్ అలాగే అంబాసిడర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అలాగే అంబాసిడర్, నో రిటైర్మెంట్. మీరు అక్కడ ఘాతక్ ప్లటూన్ కమాండర్గా అంటే ఆల్మోస్ట్ ఒక ఎలిమినేషన్ ప్రక్రియని మీరు దగ్గరుండి మానిటర్ చేశారు. మీకంటూ మెరికల్ లాంటి టీమ్స్ మీ దగ్గర మీరందరూ కలిసి పనిచేశారు. అక్కడ మీకు ఎదురైన అనుభవాలతో మొదలెట్టి యుద్ధం దాకా వద్దామండి. తప్పకుండా. నేను ఆల్మోస్ట్ 2018 ఆ టైంలో కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళానండి. నేను వెళ్ళిన కొత్తల్లో కూడా టెర్రరిజం కానివ్వండి, లేకపోతే స్టోన్ పెల్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇలాగా రోజు ఏదో ఒక ఇష్యూస్ అనేది చాలా చాలా నార్మల్ విషయం అక్కడ. బై ద టైం 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 మనం తీసేసామో August 5, 2019, అప్పుడు కొద్దిగా విషయం సర్దుమణిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం మనకి కోవిడ్ ఉండడం వల్ల అక్కడున్న లోకల్ పబ్లిక్కి దాని తర్వాత టెర్రరిస్ట్కి కొద్దిగా కనెక్షన్ కూడా తెగిపోయింది. ఇంతకుముందు ఏమయ్యేది అంటే 2014 నుంచి ఆల్మోస్ట్ 2018 వరకు, ఒక రకంగా చెప్పాలంటే 2012 to 2018 మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో కాశ్మీర్లో అది చాలా ఘోరంగా ఉండేది. కనీసం వారానికి 2-3 సార్లు స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ మీద డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు డిప్లాయ్ అయ్యి రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద అటాక్ జరగడం కానివ్వండి, ఇలాంటివి చాలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవి. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను ఒక రకంగా చెప్పాలి అంటే కాశ్మీర్ ఫ్యూచర్ని మార్చేసిన చాలా విషయాలు నేను కళ్ళతో చూశాను. యాజ్ ఎ మేజర్ యు ఆర్ బౌండ్ టు బీ ఆన్ ద గ్రౌండ్. మీరు ఆఫీస్లో ఉండి స్ట్రాటజీస్ ప్లానింగ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే వన్స్ యూ బికమ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇది అయిపోయిన తర్వాత యు ఆర్ మోస్ట్లీ ఇన్ టు ది ఆఫీసెస్. బట్ మేజర్ వరకు ఏంటంటే మీరు గ్రౌండ్ మీద పనిచేయాలి. నేను అక్కడికి వెళ్ళిన కొత్తల్లో ఫస్ట్ జరిగిన అతిపెద్ద విషయం ఏంటి అంటే మహబూబా ముఫ్తీ గారి గవర్నమెంట్ పడిపోవడం. పీడీపీ బీజేపీది ఏదైతే అలయన్స్ ఉందో అది పడిపోయి ఆ తర్వాత ఆవిడ్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే మనకి పుల్వామా అటాక్ అయింది. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మళ్ళీ ఆర్టికల్ 370 తీసే ముందు అక్కడున్న పొలిటీషియన్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోవిడ్ కానివ్వండి. సో ఏవైతే ఇంపార్టెంట్ ఘటనలు ఏవైతే ఉన్నాయో మోడర్న్ కాశ్మీర్ హిస్టరీలో విట్నెస్డ్ ఎవ్రీథింగ్ ఆన్ గ్రౌండ్. ఆఫీస్లో నుంచి చూడడం కన్నా కానీ గ్రౌండ్ మీద నుంచొని చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఫిజికల్గా విత్ యువర్ నేక్డ్ ఐ. ఎస్. సో ఇవన్నీ నేను చూశాను. అక్కడ లోకల్ మెంటాలిటీస్ ఎలాగుంటాయి అన్నది నాకు బాగా ఎందుకు తెలుసు అంటే నేను జస్ట్ చేసింది ఆపరేషన్స్ కాదు. ఆపరేషన్స్తో పాటు ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లో ఫ్రమ్ ద లాస్ట్ అట్లీస్ట్ 15-20 years నుంచి ఆపరేషన్ సద్భావన అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సద్భావన అంటే ఏంటి అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎలా చేస్తాయో ఇండియన్ ఆర్మీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అలా చేస్తుంది. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వల్ల మనకి కావాల్సిన రిజల్ట్ మనం ఏమనుకుంటాము అంటే కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా ఆల్మోస్ట్ మీరు 1990లో కాశ్మీరీ పండిత్ ఎక్సోడస్ నుంచి చూసుకుంటే ఇవాళ వరకు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 35 years. ఈ 35 yearsలో కనీసం 2 తరాలు ఈ టెర్రరిజానికి వేస్ట్ అయిపోయినాయి. 3 generations. కనీసం ఈ వచ్చే జనరేషన్స్ అయినా కానీ వీటికి కొద్ది దూరంగా ఇప్పుడు మీరు ఇండియాలో కూడా చూసుకుంటే చాలా కాలేజెస్లో కాశ్మీరీ స్టూడెంట్స్కి స్పెషల్గా కేటగిరీ ఉంది, స్పెషల్గా రిజర్వేషన్ ఉంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం గవర్నమెంట్ వైపు నుంచి చాలా చేస్తున్నాం. అక్కడ ఆర్మీ కూడా వాళ్ళ తరపు నుంచి గ్రౌండ్ మీద అక్కడ వాటర్ స్పోర్ట్స్ మేము చేయించే వాళ్ళం దల్ లేక్లో. అంటే కాశ్మీర్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటి నుంచి చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు, ఆ వాటర్ స్పోర్ట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. లేకపోతే అక్కడ దల్ లేక్లో షికారాస్ ఏవైతే ఉంటాయో ఆ షికారా రేసెస్ కండక్ట్ చేయడం కానివ్వండి. ఎవరైనా టాప్ సింగర్స్, ఇప్పుడు జావేద్ అలీ గారు అని ఒక సింగర్ ఉన్నారు, మన పుష్ప మూవీలో కూడా ఆయన పాట పాడారు, చాలా ఫేమస్ సింగర్. ఆయన్ని కూడా మేము కాశ్మీర్కి పిలిపించి అక్కడ యూత్ ఫెస్టివల్స్ లాంటివి కంటిన్యూస్గా కండక్ట్ చేసి నా ముందున్న వాళ్ళు లక్కీ అలీ ఇలాంటి పెద్ద పెద్ద సింగర్స్ని, నూరాన్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ కాన్సర్ట్స్ లాంటివి పెట్టడాలి. ఎందుకంటే మీరు కాశ్మీర్ యాజ్ అ సొసైటీ చూసుకున్నారనుకోండి, ఇట్స్ 97 to 98% ముస్లిం పాపులేషన్ ఉన్న స్టేట్. ఈ అక్కడున్న అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటి అంటే ఇండియాలో మనకున్న ఈ రోజు చూసుకుంటే మనకున్న అతిపెద్ద స్టార్స్ ఎవరండి? సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్. వీళ్ళని మనం చాలా పెద్ద స్టార్స్గా చెప్పుకుంటాం, ప్రపంచం కూడా గుర్తిస్తుంది వీళ్ళు ఇండియన్ యాక్టర్స్ అని చెప్పి. అలాంటిది వాళ్ళు అక్కడ లోకల్లో ఏం చెప్తారు అంటే ఈ సినిమాలు ఇవన్నీ మనకి హరామ్ అది ఇది అని చెప్పి మొత్తం కాశ్మీర్ వ్యాలీలో కనీసం ఒక్క మూవీ థియేటర్ కూడా లేని పరిస్థితి. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండి. ఈవెన్ when I had been there, I seen only one liquor shop. అవును. That is also being monitored by government. అవును.
అవును. సో గ్రౌండ్ రియాలిటీ అది. మీరు ఒకవైపు నుంచి పాకిస్తాన్లో మూవీ ఇండస్ట్రీ లేదా అండి? అక్కడ ఉంది. అది కూడా ఆల్మోస్ట్ ఒక ఇస్లామిక్ స్టేట్ లాగే కదా. సో ఇక్కడికి వచ్చేసరికి రూల్స్ అన్నీ తారుమారైపోయి అక్కడ లోకల్గా ఉన్న, ఇప్పుడు మీకు గుర్తుండి ఇంతకుముందు మన సయ్యద్ గిలానీ అని చెప్పి ఉండేవాడు ఒక వ్యక్తి, హురియత్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఆయన. కశ్మీర్లో ఉన్న జనాలకి అందరికీ ఏమని చెప్పేవాళ్ళు అంటే, మీ పిల్లలు జిహాద్లోకి వెళ్ళాలి, ఇలాంటి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఆయన పర్సనల్ లైఫ్ చూసుకుంటే వాళ్ళ మనవరాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్లో చదువుకునేది. సో అక్కడ ఉన్న గ్రౌండ్ మీద ఉన్న లీడర్స్ రియాలిటీ ఇది. ఒక ఆల్మోస్ట్ 70-75 ఇయర్స్ నుంచి 2 ఫ్యామిలీస్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కశ్మీర్ని వాళ్ళ కోసం వాడుకొని ఈరోజు కశ్మీర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ షేక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఎన్ని మాటలైనా చెప్పచ్చు, మేము ఇండియాతో ఉంటాం, మేము ఏ మిలిటరీ యాక్షన్ తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం, అది ఇది అని. కానీ గ్రౌండ్ రియాలిటీ ఆర్ట్ఫుల్గా వాళ్ళ లోపల నుంచి వచ్చే మాట అండి అది. చూడండి, నాకు ఒక్క డౌట్ సార్ మేజర్ హర్షవర్ధన్ ఏంటంటే, మొన్న హోమ్ మినిస్టర్ వాజ్ దేర్ ఇన్ కశ్మీర్, ఫర్ విచ్ హీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. నాకు తెలిసి ఆయన రెండో రోజు సర్కాస్టిక్గా ట్వీట్ పెట్టాడు యాజ్ ఎ టూరిజం మినిస్టర్ అండి, బికాస్ టూరిజం ఈజ్ హ్యాండ్లింగ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ ద మిస్ హ్యాపెనింగ్ అని చెప్పి. అంటే సర్కాస్ట్గా ఆయన చెప్పడం ఏంటి, నన్ను సీఎంగా కూడా వీళ్ళు గుర్తించలేదు, నేను టూరిజం మినిస్టర్గా నేను స్టేట్మెంట్ ఇస్తున్నానని. సంభవం అంటే వాళ్ళ ఎనార్కిస్టిక్ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఢిల్లీలో చదువుకుంటారు, ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. నార్మల్ కాశ్మీరీస్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ స్ట్రగుల్ అండ్ దే ఇగ్నైట్. ఇండాక్ట్రేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అవును. సో అది గ్రౌండ్ రియాలిటీ అక్కడ. సో ఇలాంటి వాటిలో నుంచి ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, నాట్ జస్ట్ బై మీన్స్ ఆఫ్ వైలెన్స్, మనం వాళ్ళకి హెల్ప్ చేసి లోకల్గా సపోర్ట్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఇండియాలోకి తీసుకురావడానికి మనం ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ నుంచి మనం చాలా కష్టపడుతున్నాం. ఒకానొక టైంలో ఎలాగుండేది అంటే, కశ్మీర్ పాపులేషన్ ఈ ఇండియన్ పాపులేషన్లో హార్డ్లీ 1%, కానీ కశ్మీర్కి వెళ్ళే ఫండ్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఇండియన్ మొత్తం బడ్జెట్లో చూసుకుంటే. సో మనం అంత చేస్తున్నా కానీ అక్కడ లోకల్గా ఎందుకు మనకి అంత సపోర్ట్, అలాగని చెప్పి కంప్లీట్గా అందరూ టువర్డ్స్ పాకిస్తాన్ అని చెప్పలేము. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ కాశ్మీర్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇందులో 3 గ్రూప్స్ ఉన్నాయండి. నేను చాలా మందితో క్లోజ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కశ్మీరీస్లో, హూ రియల్లీ వాంట్ టు బీ విత్ ఇండియా. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి మాకు కశ్మీర్, నాకు ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు అని పైకి చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాగని మళ్ళీ మేము పాకిస్తాన్తో వెళ్ళిపోతామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది కశ్మీరీస్ ఉన్నారు. సో గ్రౌండ్ రియాలిటీ మీరు చూసుకుంటే కశ్మీర్ది ఇది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు కశ్మీర్ కావాలి, నాకు ఇండియాతో సంబంధం లేదు, పాకిస్తాన్తో సంబంధం లేదు అని అనేవాళ్ళు, వీళ్ళు గోడ మీద పిల్లుల్లాగా. వీళ్ళు ఏ రోజైతే వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుందో వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే మొగ్గు చూపిస్తారు. జస్ట్ ఇక్కడ న్యూస్ మీడియాతో మాట్లాడేటప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా డిప్లొమాటిక్గా మా కశ్మీర్ అనేదే వేరు, అది ఇది. అక్కడ చాలా ఇంకొక ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్గా ఉండేది ఏంటంటే, ఆర్మీ మాతో మిస్బిహేవ్ చేస్తుంది అందుకని మేము పాకిస్తాన్కి. నో, దట్ ఈస్ ప్యూర్లీ ఫాల్స్. ఆర్మీ ఎప్పుడండి, కశ్మీర్లో ఆర్మీ అనేది ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే కశ్మీర్లో ఎల్సీ ఉంది కాబట్టి. కానీ హింటర్లాండ్లో అంటే కశ్మీర్ ఇంటీరియర్స్లో ఆర్మీ రావడానికి కారణం మెయిన్ చూసుకుంటే కశ్మీరీ పండిత్ ఎక్సోడస్. దాని ముందు ఇంటర్నల్గా కశ్మీర్లో ఆర్మీ ఆపరేషన్స్ చేయడం కానీ అలా చేయలేదు, జేఎండ్కే పోలీసే చేసేది ఎక్కువగా. ఇప్పుడు మీరు అలాంటి స్టేట్ని మీరు ఒకటి తయారు చేసి ఆర్మీ అక్కడ హార్ష్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు అది కశ్మీర్లో చూసుకోండి, వేరే ఎక్కడ ప్రపంచంలో అయినా చూసుకోండి. ఒక చోట ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేస్తే తప్ప ఆ కాన్ఫ్లిక్ట్ అనేది సద్దుమణగదు. మనం వాళ్ళ అలాగని చెప్పి కంప్లీట్గా మేము అలా చేస్తున్నామంటే అది కూడా లేదు. యూ హ్యావ్ టు ఆస్క్ కిడ్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. మేము ఒక ప్రోగ్రామ్ చేస్తామండి అక్కడ, కేపబిలిటీ బిల్డింగ్ టూర్ అని చెప్పి. ఎవరైతే కశ్మీరీ కిడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కశ్మీర్ నుంచి బయటికి తీసుకెళ్ళి వేరే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మళ్ళీ కశ్మీర్కి రిటర్న్ వచ్చే ముందు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతోనో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోనో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ కమ్ బ్యాక్ టు కశ్మీర్. ఇంత చేస్తున్నాం సో దట్ దే హ్యావ్ ది ఐడియా ఆఫ్ హౌ అవుట్ సైడ్ వరల్డ్ ఈస్. హౌ లాంగ్ దిస్ ఎక్సర్సైజ్ హస్ బీన్ గోయింగ్? ఈ ఆప్ సద్భావన అనేది ఎప్పుడు స్టార్ట్ చేసాము? నేను ఈ కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్ గురించి చెప్పాలంటే దే హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ అట్లీస్ట్ 10 years. అంటే సంవత్సరం మొత్తం బ్యాచెస్ నడుస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఆర్ఆర్ బెటాలియన్కి వాళ్ళ, ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ వచ్చిన తర్వాత అంటే అంతకు ముందు కూడా జరిగేవి, ఓన్లీ ఎన్డీఏ అని కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత బ్యాచెస్ ఎక్కువ అయిపోయినాయి. అంటే
ఒక రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ అనంతనాగ్లో ఉందనుకోండి, ఒక రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కుల్గామ్లోనో కుప్వాడాలోనో ఉంటుంది. సో వాళ్ళకున్న ఏఓఆర్లో ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడి, అందులో కూడా మాకు చాలా ఛాలెంజెస్ వచ్చేవి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీ పిల్లల్ని ఇలా పంపించండి, ఆర్మీ మొత్తం చూసుకుంటుంది, వాళ్ళ సెక్యూరిటీ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వాళ్ళ కిట్టింగ్ కానివ్వండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళ డ్రెస్సెస్ కానివ్వండి, అన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దానికి తగ్గట్టు మొత్తం ఆర్మీ రూపాయి కూడా వాళ్ళ జేబులోంచి తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఒప్పుకుంటే వాళ్ళందరినీ తిప్పి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత ఆర్మీది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలాసార్లు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి మాకు కనీసం ఒకవేళ 40 మంది పిల్లల్ని తీసుకెళ్లాలనుకోండి, మేము కనీసం ఒక 60-65 మంది పేర్లు లిస్ట్లో పెట్టుకుంటే తప్ప అది లాస్ట్ డేకి 40కి రాదు. ఐ కెనాట్ ఆస్క్ ఏ క్వశ్చన్ బట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు ఆస్క్. ప్లీజ్. మీరు స్టూడెంట్స్ని ఐడెంటిఫై పికప్ చేసినప్పుడు డిడ్ యూ ఫైండ్ ఎనీ స్టూడెంట్ అదర్ దెన్ ముస్లిం? లేదండి, మీరు చెప్పాను కదా 98% ముస్లిం పాపులేషన్ అక్కడ. సో ఎవరన్నా నేను చూసిన ఒక విలేజ్, త్రాల్ దగ్గర ఒక విలేజ్ ఉంటుందండి, అందులో మీకు సిక్ కమ్యూనిటీది ఒక చిన్న విలేజ్ ఉంది, అందులో సిక్కులు బాగానే ఉంటారు, మేబీ ఒక 2000-3000 పాపులేషన్ ఉన్న విలేజ్ అది. ఆ తర్వాత క్రిస్టియన్స్ కానీ సిక్స్ కానీ మిగతా కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడున్నా కానీ వాళ్ళు కంటోన్మెంట్స్ చుట్టుపక్కలలోనే ఇల్లు అద్దెకి తీసుకోవడం, సెక్యూరిటీ రీజన్స్ కోసం. ఏమన్నా అయితే ఆమె వెంటనే రెస్పాండ్ అవుతుందన్న ఆశతో వాళ్ళు ఆ చుట్టుపక్కలే ఉంటారు. ఎక్కడైనా హిందూ ఫ్యామిలీస్ చూసారా మీరు? నేను ఈ అండర్ కవర్ ఆపరేషన్లో ఆల్మోస్ట్ 8 months నేను కాశ్మీర్లో, ఎస్పెషల్లీ సౌత్ కాశ్మీర్లో ఉన్న ప్రతి చిన్న విలేజ్కి తిరిగానండి. అక్కడ నేను చూసిన హిందూ ఫ్యామిలీస్ ఎలాగా అంటే, కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఒక ముసలి జంట, వాళ్ళకి ఏజ్ ఆల్మోస్ట్ 80 పైన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీస్కి వాళ్ళ సొంత టెంపుల్స్ ఉన్నాయి. అవును. వాళ్ళు ఎప్పుడైతే 1990sలో వదిలేసి ఆ టెంపుల్స్ అన్నింటినీ, కాశ్మీర్ వ్యాలీస్ని వదిలేసి వెళ్ళిపోయారో, ఆ టెంపుల్స్ అన్ని డెటోరియేట్ అయిపోవడము, దాని మీద అటాక్స్ జరగడము, టెర్రరిస్ట్ రాతిపూట తలదాచుకోవడానికి ఆ టెంపుల్స్లోకి రావడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అలాగా అక్కడక్కడ నాకు తగిలిన వాళ్ళు ఎలాగా అంటే కాశ్మీరీ పండిత్ కపుల్, ఓల్డ్ కపుల్, వాళ్ళకి కాశ్మీరీ పండిట్స్ బయట నుంచి ఫండ్స్ పంపిస్తూ ఉంటారు టెంపుల్ రెనోవేషన్ కోసం, వాటి కోసం. ఆ చిన్న చిత్క టెంపుల్స్ ఉంచారా, డిస్మాంటిల్ చేశారండి? అంటే నాకు టైం దొరికినప్పుడు అండి నేను ఖచ్చితంగా దాని మీద కూడా మాట్లాడతాను. ఐ హ్యావ్ ఏ కంపెండియం, అంటే ఎన్ని టెంపుల్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ ప్రస్తుత అవస్థ ఏంటి అన్నది నా దగ్గర. అంటే నేను కొన్ని చోట్లకి తిరిగినప్పుడు నేను చూసింది ఏంటి అంటే, ఒకప్పుడు అది టెంపుల్గా ఉండేది, ఆ టెంపుల్లో ఉన్న శివలింగాలు అవన్నీ తీసి పక్కన చెత్తబుట్టల్లో, చెత్తకుండీల్లో పడేసి అక్కడ పూజ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే వేరే ధర్మం ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరిగే టైం ఉంటుంది, ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ అందరూ ఎవరైతే అమర్నాథ్ యాత్రకు వెళ్తారో వాళ్ళకి తెలుసు బేసిక్గా ఏ రూట్లో నుంచి వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం టెంపుల్స్ని కవర్ చేయొచ్చో, పాత టెంపుల్స్. అలాగే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజలు చేసుకొని అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది తప్ప, అక్కడ పర్మనెంట్గా ఉండి టెంపుల్స్ని చూసుకుంటూ అక్కడ పూజలు జరగడం అనేవి చాలా 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 ఫ్యూ టెంపుల్స్. డెఫినెట్లీ మీరు అన్నట్టు సర్టన్లీ దాని మీద విడిగా మాట్లాడదాం. కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అయినప్పుడు హిందూ ఫ్యామిలీస్ని మీరు చాలా రేర్గా చూసారు. నా ఏఓఆర్లో నేను తీసుకున్నప్పుడు మేజర్గా నేను ముస్లిం ఫ్యామిలీస్నే తీసుకుంటానండి. ఎందుకంటే నాకు తెలిసి ఒకటో రెండో హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందులోనూ వాళ్ళ పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయి బయట ఆల్రెడీ పని చేస్తున్నారు. సో నాకు ఇక్కడ దొరకలేదు హిందూ కిడ్స్ వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే. ఇది అయిపోయింది. ఇక మీ ఆపరేషన్స్ దగ్గరకు వచ్చేప్పటికి మీరు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి, ఇది ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోదగ్గ ఆపరేషన్, ఇట్ వాజ్ అ మేజర్ అచీవ్మెంట్ ఇన్ అడ్రసింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ అని మీకు అనిపించింది దాని గురించి కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్? చూడండి, ఒక ఆపరేషన్ మాది ఎలాగుంటుందంటే, ఆపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా కాశ్మీర్ వ్యాలీలో జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు ప్రతి రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కి వాళ్ళ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి పోలీస్కి జ్యూరిస్డిక్షన్ ఎలాగుంటుందో, రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్కి కూడా వాళ్ళ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. కొన్ని బెటాలియన్స్ దగ్గర ఒక 20 విలేజెస్ 30 విలేజెస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో మా దగ్గర కూడా అలాంటి విలేజెస్ ఉంటాయి. సో I don't say one single operation will change or will impact the national security in a bigger level. కానీ ఇలాంటి చిన్న ఆపరేషన్స్ మల్టిపుల్ లొకేషన్స్లో జరిగినప్పుడు ఓవరాల్గా మీరు చూసుకుంటే మీరు చాలా థ్రెట్స్ని మీరు ఆపినట్టు మీరు చూడొచ్చు దాన్ని. ఒక ఇన్సిడెంట్ ఎలాగంటే, మీకు అక్కడ లోకల్ ఇన్సిడెంట్స్ ఫస్ట్ మీకు ఒక 2-3 మామూలు ఇన్సిడెంట్స్ చెప్తాను, అక్కడ ఎంత వాలటైల్గా ఉంటుందో సిచ్యువేషన్. ఒకరోజు రాత్రి మేము నా టీం కలిసి ఇలానే పెట్రోలింగ్కి వెళ్ళాం. ఒక సందులో నుంచి ఒక గొంతులో నుంచి మేము వెళ్తున్నాం. నేను జనరల్గా ఎప్పుడన్నా పెట్రోలింగ్కి వెళ్ళేటప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ ఐ స్విచ్ ఆఫ్ ది స్ట్రీట్ లైట్స్.
ఆ స్ట్రీట్లోకి వెళ్ళగానే మేము ఎక్కువ నోటీస్ అవ్వకూడదు అని చెప్పి. మా దగ్గర ఎలానో నైట్ విజన్ గాగుల్స్ ఉంటాయి కాబట్టి మేము చీకట్లో కూడా మేము చూడగలం. మీరు చూడగలరు అంటే మీరు ఆ స్ట్రీట్స్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ని నైట్ టైం పెట్రోల్ చేస్తాం కాబట్టి వీ డోంట్ వాంట్ మచ్ అటెన్షన్. బట్ యువర్ వెహికల్స్ దే డూ హ్యావ్ కదండి పెట్రోల్ మనం ఫుడ్ పెట్రోల్స్ కూడా ఉంటాయి కదండి, నాట్ వెహికల్ పెట్రోల్, ఫుడ్ పెట్రోల్స్ కూడా ఉంటాయి. రైట్. సో బై ఫుట్ వెళ్ళేటప్పుడు ఒక కార్నర్లో మేము టర్న్ తీసుకోవాలి. దూరంగా ఒక సిల్అవుట్ కనపడింది మాకు, ఒక వ్యక్తి ఎవరో వెపన్ పట్టుకున్నట్టు ఒక సిల్అవుట్ కనపడింది మాకు. నేను నా టీం మొత్తం కవర్ తీసేసుకొని ఆల్మోస్ట్ లోడ్ చేసుకొని వీ వర్ రెడీ టు ఫైర్. కొద్దిగా వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా పెట్రోలింగ్కి వచ్చారు. ఓకే. సో అలాంటి బ్లూ ఆన్ బ్లూ ఫ్రెండ్లీ ఫైర్ ఏదైతే అవుతామో దానికి ఛాన్సెస్ మీకు ప్రతిరోజు ఉంటుంది. ఇంకొక ఇష్యూ ఎలాగుంటుంది అంటే మేము ఒక చోట చెక్ పోస్ట్ పెడతాం జనరల్గా. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏమవుతుంది అంటే అదొక టర్న్ అనమాట. ఆ టర్న్ బ్యారికేడ్స్ ఉంటాయి కాబట్టి ఏ వెహికల్ దాని నుంచి పాస్ అవ్వాలన్నా కానీ స్లో అయ్యే పాస్ అవ్వాలి. ఒకసారి ఒక I-20 వెహికల్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ది ఆ బ్యారికేడ్స్ని గుద్దుకుంటూ ముందుకెళ్ళిపోయింది. వి ఇమీడియట్లీ లోడెడ్ అవర్ రైఫిల్స్. వెంటనే వాళ్ళు ఆపేసి ఆ వెహికల్ నుంచి బయటకు ఒక ఆయన చేతులు 2 పైకెత్తుకొని మమ్మల్ని కాపాడండి అని చెప్పి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేము ఇంకా ఆ కార్లో టెర్రరిస్ట్ ఎవరన్నా ఉన్నారేమో, ఆయన ఇబ్బంది పెడుతున్నారు, కిడ్నాప్ చేశారేమో అని చెప్పి వీ ట్రై టు చూస్తే ఏమైందంటే వాళ్ళు మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక ఫ్యామిలీ, టూరిస్ట్ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళు ఏమైంది అంటే బనిహాల్ టనల్ అని ఒకటి ఉంటుంది. బనిహాల్ టనల్ బేసికల్లీ జమ్మూని కాశ్మీర్ని విడదీసే ఒక టనల్. మీరు టనల్ క్రాస్ చేస్తే మీరు వ్యాలీలోకి వచ్చారని, టనల్ యువతల మీరు జమ్మూలో ఉన్నారు అన్నట్టుగా ఒక రఫ్ ఐడియా మీరు తీసుకోవచ్చు. బనిహాల్ టనల్ వీళ్ళు క్రాస్ చేయగానే అక్కడ ఒక ఢాబా దగ్గర ఆగారు ఏదైనా తిందామని చెప్పి. అప్పుడు ఒక వ్యక్తి మారుతి 800లో వచ్చి మీకు శ్రీనగర్లో హౌస్ బోట్ కావాలా అది ఇది అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఇరిటేట్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు అలా ఏమొద్దండి మా బుకింగ్స్ అన్ని ముందే అయిపోయినాయి అని చెప్పి దే స్టార్టెడ్ లీవింగ్ ఫ్రమ్ దట్ డాబా. వాళ్ళు ఒక 1 hour 2 hour తర్వాత చూసుకుంటే వెనకాలే ఆ మారుతి 800 వీళ్ళు 120 స్పీడ్లో వెళ్తుంటే ఆ మారుతి 800 పాతది కూడా ఆల్మోస్ట్ 100-120 స్పీడ్లో వస్తుంది. రైట్. సో వీళ్ళకి భయం వేసింది మమ్మల్ని ఎవరో అటాక్ చేయడానికి వస్తున్నారు వెనకాల నుంచి, మా మీద ఫైర్ అవుతుందేమో అని చెప్పి. అక్కడ ఆర్మీ చూడగానే వాళ్ళు ఆపేసి దే ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఒక 5 minutes లోపల ఆ వెహికల్ కూడా వచ్చేసింది వెనకాల. వాడిని పట్టుకొని బయటికి తీస్తే వాడు నాకు తెలిసినోడే యాక్చువల్గా. వాడు హౌస్ బోట్వి వాడి దగ్గర 2-3 హౌస్ బోట్స్ ఉన్నాయి, వాడు రన్ చేస్తాడు అది. సో వాడు ఆ కోవిడ్ టైంలో లేకపోతే ఆర్టికల్ 370 టైంలో ఎప్పుడైతే టూరిజం తగ్గిపోయిందో అది వాడు చాలా ముందుకు వెళ్ళిపోయి అక్కడి నుంచే వాళ్ళు కస్టమర్స్ని పట్టుకోవడానికి వాడు ట్రై చేశారు. ఓకే, అంతేలేండి. చాలా ముందర నుంచి వెళ్ళి కైండ్లీ మాకు మా అసిస్టెన్స్ తీసుకోండి. అవును. సో ఇలాంటి గోపురానికి వెళ్ళినప్పుడు మా దగ్గర కొబ్బరికాయలు కొనండి అన్నట్టు. అలాగే ఇంకొకసారి ఏమైందంటే ఒక నైట్ ఆల్మోస్ట్ 12:31కి ఒక ఆటో వచ్చింది, మంచి డిస్కో లైట్స్ అవన్నీ పెట్టుకుని బాగా బ్యూటిఫుల్ ఆటో. అది ఆగగానే దానిలో ఉన్న డ్రైవర్ని మేము కిందకి దింపి మొత్తం ఐ కార్డ్స్ అవన్నీ చెక్ చేస్తాం, ఐడెంటిటీ చెక్ చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను. గెస్ట్ చేయండి వాడేమని చెప్పుంటాడు. వాడు ఇస్లామాబాద్ నుంచి వస్తున్నా అన్నాడు. ఎక్కడ? ఇస్లామాబాద్ నుంచి వస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వి గాట్ దాన్ని ఏమంటారు ఒకసారి వాడిని పట్టుకొని 2 గడితే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాడు అనంతనాగ్ని మేము ఇస్లామాబాద్ అంటామండి అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి ఎప్పుడు వాడు ఆ రూట్లో వచ్చినా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే వాడు అనంతనాగ్ అనేవాడు 2 దెబ్బలు పడ్డ తర్వాత. సో ఇలాంటి చిన్న విషయాలు కొన్నిసార్లు దే మైట్ బ్రేక్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, ఒక చిన్న తప్పు జరిగినా కానీ. ఆపరేషన్స్ ఎలాగుంటాయి అంటే ఒక ఆపరేషన్లో 3 బైక్ మీద వచ్చారు టెర్రరిస్ట్. వచ్చి అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో JNK పోలీస్ వాళ్ళ మీద ఫైర్ చేశారు. ఆ గన్ది రీకాయిల్ వల్ల వాళ్ళు ఆ బైక్ మీద నుంచి కింద పడిపోయి ఆ పక్కనున్న గలీలోకి వెళ్ళి దాక్కున్నారు. సో అలాంటి యాక్చువల్గా అటాక్ జరగాల్సింది నా మీద, ఎందుకంటే మేము కంటిన్యూస్గా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి. ఆ రోజు ఏంటంటే మేము రావడం కొద్దిగా లేట్ అయింది, పోలీస్ ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేశారు. అవును, నారో. ఆల్మోస్ట్ 5 minutes మీరు చెప్పొచ్చు. 5 minutes ముందు మేము వెళ్ళిపోయి ఉంటే మా మీద ఫైర్ అయ్యేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇలాగ ఫైరింగ్ ఏదన్నా జరిగినప్పుడు యు ఆర్ సో ట్రైన్డ్ రాష్ట్రీయ రైఫిల్స్లో, మీకు ఒక రైఫిల్ ఫైర్ అయితే అది ఏ రైఫిల్ మీరు చెప్పగలిగే అంత క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. విత్ దట్ సౌండ్ బట్టి చెప్పేస్తారు. సౌండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో అయితే అది ఇంకా క్లియర్గా వినపడుతుంది. సో మేము బై ద టైమ్ వీ రీచ్డ్ ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. దెన్ వీ డిడ్ ది ఆపరేషన్ అండ్ వీ కిల్ 3 terrorists ఇన్ దాట్ ఆపరేషన్. సో అలాంటి ఆపరేషన్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ జరుగుతాయి. ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ అనేది సివిలియన్స్ మీద జరిగింది, ఇంత భారీ పద్ధతిలో జరిగింది కాబట్టి ది ఎంటైర్ నేషన్ ఈజ్ అవేక్ నౌ. బట్ దిస్ హ్యాపెన్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ ఇన్ కాశ్మీర్.
ఫ్రమ్ ద లాస్ట్ 30-35 years అట్లీస్ట్. ఏది కాశ్మీరీ పండితుల అంశం కూడా అవును, ఆ కాశ్మీరీ పండిత ఎక్సోడస్కి ఒక 3-4 సంవత్సరాల ముందు నుంచి ఇది లోపల ఎక్కడో స్టార్ట్ అయింది. అంటే చిన్నగా లోపల ఒక ఫైర్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి. అది మనకి గ్రౌండ్ మీద కనపడింది 1990లో, 90-91 ఆ టైంలో. ఆ తర్వాత నుంచి కంప్లీట్లీ బికేమ్ అన్ ఇస్లామిక్ స్టేట్. ఎందుకంటే ఉన్న చిన్న పర్సెంటేజ్ కాశ్మీరీ పండిట్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దెర్ ఇస్ నో అక్కడ ఇస్లామిక్ రూల్స్ నడుస్తాయండి స్టేట్ మొత్తం మీద. చూడండి, గవర్నమెంట్ పరంగా చూసుకుంటే వాళ్ళు అలా చేయడానికి లేదు కాబట్టి దే షో ఇట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కానీ మీరు రూరల్ ఏరియాస్, విలేజెస్లోకి వెళ్తే అక్కడ మాత్రం ఇస్లామిక్ లాసే కొద్దిగా ప్రిడామినెంట్గా ఉంటాయి. వాళ్ళ కల్చర్లో కానివ్వండి, వాళ్ళ రెహన్ శైలిలో కానివ్వండి, అదంతా ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇస్లాం మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్లో మనకి ఐడియా ఉంది, ఒక హిందూ ఉంటాడు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, అందరూ కలిసి ఉండే సొసైటీ కాబట్టి మనకి కో ఎగ్జిస్టింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి వాళ్ళు అసలు వేరే కమ్యూనిటీ మాలోకి రావచ్చు, ఇక్కడ కో ఎగ్జిస్ట్ అవ్వచ్చు అన్న ఐడియానే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ కానివ్వండి, ఏది మీరు చూసినా కానీ. సార్, ఆ పెహల్గామ్ అటాక్ సంబంధించి అతను మూసా, ఐ థింక్ హీ వాజ్ an ex మిలిటరీ కమాండో ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు ఒక డిమాండ్ ఏమొస్తుందంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వీళ్ళు ఎవరు కాదు, ఆసిమ్ మునీర్. 100% అండి, 100%. హీ మస్ట్ బి హ్యాంగ్డ్ అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. హీ మస్ట్ నాట్ బి హ్యాంగ్డ్ అండి, హీ మస్ట్ బి ట్రయల్డ్ ఇన్ ఇక్కడికి తీసుకొచ్చి ట్రయల్ చేయాలి. ఇజ్రాయలీస్ చేసినట్టే ట్రయల్ ఇక్కడ చేయాలి, ట్రయల్ ఇక్కడ నడవాలి. అప్పుడు వాడిని హీరో చేస్తారు. నెక్స్ట్ ఒక 50 years వాడిని మళ్ళీ జిన్నాన్ ఎలాగ ఫాదర్ ఆఫ్ నేషన్ చేశారో వాడు మార్టీర్ అయిపోతాడు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగైతే హెజ్బుల్లా కానివ్వండి, హమస్ లీడర్స్ని ఎలాగ టార్గెట్ చేస్తుంది, వీ షుడ్ ఆల్సో స్టార్ట్ విత్ జనరల్ అసాసినేషన్స్. ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ టాప్ టైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసాసినేట్ చేయడం నాకు తెలిసి పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దే ఆర్ హైలీ కరప్ట్. మీరు పాస్ట్లో ఎంతమంది ఇప్పుడు మీరు జనరల్ బిపిన్ రావత్ గారిని చూసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటిని ఒకసారి చూపించారు. ఇట్స్ ఎ వెరీ నార్మల్ 2 BHK 3 BHK ఫ్లాట్. ఎవరైతే ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వ్యక్తి బతుకుతాడో అలాంటి లైఫ్ స్టైల్ అయింది. అంటే మోస్ట్ ఆఫ్ ది జనరల్స్ ఆర్ లైక్ దట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇక్కడ కరప్షన్కి స్కోప్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ డోంట్ ఎంటర్టైన్ చేయరు. సో అట్ ది ఎండ్ వాళ్ళకి వచ్చే పెన్షన్ కానివ్వండి, ఎంతో కొంత వాళ్ళ లైఫ్లో సంపాదించుకొని వాళ్ళు రీచ్ అవ్వగలిగేది ఒక 2 BHK 3 BHK ఫ్లాట్. వాళ్ళు సింపుల్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఆర్మీ కంటోన్మెంట్ చుట్టుపక్కలే ఉండి వాళ్ళ హెల్త్ చూసుకుంటూ వాళ్ళు అలా ఉంటారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ పాకిస్తానీ జనరల్స్, ఒక్కొక్క పాకిస్తానీ జనరల్ ఇల్లు మీరు చూస్తే పాకిస్తాన్లో ఇల్లు కాదనుకుంటా, విల్లాలనుకుంటా, ప్యాలెసెస్ ఒక రకంగా. వాళ్ళకి మళ్ళీ ఫారెన్ కంట్రీస్లో పిజ్జా అవుట్లెట్స్ కానివ్వండి, యూకేలో బిజినెసెస్ కానివ్వండి, యూఎస్లో బిజినెసెస్ కానివ్వండి. సో దే ఆర్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ మనీ. ఆ డబ్బుల్ని ఎరేసి వీళ్ళని అసాసినేషన్ దాకా తీసుకురావడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. రైట్. మనం ఒక ట్రాప్. బట్ అదే తరహాలో ఇప్పుడు ఈ టెర్రరిస్టులుగా మారిన వాళ్ళు డబ్బులకి ల్యూర్ అవుతారు. డబ్బులది ఉంటుంది అండి. చూడండి, బట్ వేరాజ్ మేజర్ హర్షవర్ధన్ అంటే వాళ్ళు అనేది మీకు డైరెక్ట్ దేవుడు 72 మంది కన్యలతోటి స్వర్గాన్ని ఇస్తాడు అన్నప్పుడు అటే కదా ఈల్డ్ అవుతున్నది, డబ్బులకి ఈల్డ్ కావట్లేదు. లేదు, నేను 2 విషయాలు చెప్తున్నా. ఇందులో రిలీజియస్ ఇండాక్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. అందులో డినై చేయాల్సింది అసలు ఏమీ లేదు. మెయిన్ మోటివ్ అదే ఉంటుంది. కానీ వాడిని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఇప్పుడు మన కసాబ్ ఉన్నాడు. కసాబ్ ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు కసాబ్కి వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఇక్కడ కసాబ్ పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా గొప్ప అక్కడ ఉన్న టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఫండింగ్ అనేది లేకుండా ఎవడు కూడా, అంటే మీరు ఆపరేషన్స్ చేయడానికి ఫండింగ్ కావాలి, మీకు ట్రైనింగ్ చేయడానికి ఫండింగ్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని మీరు అరవకుండా కామ్గా ఉంచడానికి కూడా మీకు ఫండింగ్ కావాలి. ఇప్పుడు కసబ్ ఇక్కడికి వచ్చి ఎన్కౌంటర్స్ చేశాడండి. ఆ తర్వాత కసబ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ మాట్లాడింది అనుకోండి, మా అబ్బాయిది ఏం తప్పలేదు, ఇక్కడ ఉన్న టెర్రరిస్ట్ లీడర్సే వాళ్ళని తీసుకెళ్ళి అలాగ ట్రైన్ చేశారు అని అంటే వాళ్ళ భాగవతం బయటపడుతుంది. సో దాన్ని కట్ చేయడం కోసం కూడా వాళ్ళు టైం టు టైం డబ్బులు, ఫండింగ్ అనేది ఈ టెర్రరిస్ట్ ఫ్యామిలీస్ ఇంకా చేస్తూనే ఉన్నారా? ఫండింగ్ అది నడుస్తూనే ఉందా? ఇంకా ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక మీడియం నుంచి ఫండింగ్ అవ్వకపోతే ఇంత ఆపరేషన్స్ అనేవి చేయడం కష్టం అండి. మీరు ఒక స్కూల్ నడపాలంటేనే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అలాంటిది ఒక టెర్రరిస్ట్ క్యాంప్, అందులో వెపన్స్ ఉండాలి, అందులో ఉన్నప్పుడు దానికి ఫండింగ్ అవసరం ఉండదు. ఫండింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది దేనికైనా.
ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వెపన్స్ ఎక్కడి నుంచి, ఆఫ్ఘన్ నుంచి తీసుకొచ్చారా? ఈ అమెరికా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘన్లో అదొక చాయిస్. అదొక చాయిస్. ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు మనకి మీరు గుంటూరు వైపు వెళ్తే ఆటో నగర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆటో నగర్లో మీకు కావాల్సినంతమంది మెకానిక్స్ దొరుకుతారు. మీ కార్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు అక్కడ దాన్ని సెట్ చేసి మీకు ఇవ్వగలిగిన క్యాపబిలిటీస్ ఉంటాయి. సేమ్ అలాగే పాకిస్తాన్లో దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే హ్యావ్ గన్ మార్కెట్స్. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక M4 కార్బైన్ ఏదైతే యుఎస్ సోల్జర్స్ వాడతారో దాన్ని ఒక్కటి పాడైపోయిందన్నా మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారనుకోండి, దే విల్ మేక్ ఏ ఫస్ట్ కాపీ విత్ ఇన్ అవర్స్. సో వాళ్ళకి గన్స్ బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే. కొన్ని రీజన్స్ పాకిస్తాన్లో ఎలాగుంటాయి అంటే అక్కడ వెపన్స్ అనేవి చాలా ఓపెన్. ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో అయితే ఇంకా కొద్దిగా బలూచిస్తాన్ కానివ్వండి. వెపన్స్ అనే దానికి పాకిస్తాన్లో అయితే సివిలియన్స్ దగ్గర కూడా ఉన్నాయి, దానికి అసలు కొరతే లేదు. సో వాళ్ళు వెపన్స్ బయట నుంచి తెప్పించుకోవాలా ఇలాంటివి అవసరం. వెపన్స్ మాట్లాడిస్తే మొన్న ఒక మినిస్టర్ మాట్లాడుతున్నాడు సార్, ఐ డాన్ హ్యాస్ కోటెడ్ పాకిస్తాన్స్ డాన్ న్యూస్ పేపర్ ప్రామినెంట్ డైలీ, అండ్ పాకిస్తాన్స్ రెడీనెస్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్ బికాస్ 80% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వర్ ఎగ్జాస్టెడ్ అండ్ గ్యాస్కి వచ్చేప్పుడు 20% ఉందిట. వీళ్ళు మహా అయితే ఒక 1 వీక్ యుద్ధం చేయగలరు. నిజమేనా అది? అవునండి. అంటే దీన్ని మనం ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పాకిస్తాన్ ఎకానమీ మొత్తం పాడైపోతుందో, అంటే మీరు లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చూసుకుంటే అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, వాళ్ళ ఎకానమీ మొత్తం పాడైపోయింది. కానీ అక్కడున్న ఆర్మీ జనరల్స్ ఏ రోజు కూడా ఒక ముద్ద కోసం ఏడ్చినట్టు కానివ్వండి మీకు కనపడదు. సో మనీ అనేది పాకిస్తాన్లో ఉంది, కానీ అది కామన్ పబ్లిక్కి రీచ్ అయ్యే చోట్లేదు. అది పాకిస్తానీ జనరల్స్ దగ్గర అయితే మాత్రం చాలా ఉంది. సో వాళ్ళ రిజర్వ్స్లో ఉన్న వాళ్ళ మనీ వాళ్ళు వాడతారా వాడరా అన్నది మనకి వార్ వస్తేనే తెలుస్తుంది. ఈ వెన్ వి లుక్ అట్ నేచురల్ రిసోర్సెస్, ఈ ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఏదో ఒక కంట్రీ, తుర్కీ లాంటి కంట్రీ వాళ్ళకి వెపన్స్ పరంగా సపోర్ట్ చేయకపోయినా ఇలాంటి ఎసెన్షియల్స్ పరంగా సపోర్ట్ చేసే ఛాన్స్ ఇంకా ఉన్నాయి. ఏది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం నుంచి ప్రతిఘటన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వెపన్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఏ కంట్రీ అయినా ఖండించవచ్చు. వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇచ్చేయమంటారు, పాకిస్తాన్ ప్రజలది ఏం తప్పులేదు కదా, వాళ్ళు బతకాలి. ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ సేయింగ్ మెటీరియల్స్ ఇలాంటి పంపిస్తారు. పాకిస్తాన్ పౌర సమాజం ఏం చేసిందని మాట్లాడుతున్నారు, మరి భారతీయ పౌర సమాజం ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ వాళ్ళ భాషలో ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న పౌర సమాజం ఏం చేసింది? దట్ ఈయన ఆర్మీ చీఫ్ ఒక మీటింగ్, ఇన్ కెమెరా మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ఓ ఫార్మర్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, హీ హెస్ క్వశ్చన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ మునీర్. హౌ కమ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ దట్ ఆపరేషన్ కిల్లింగ్ 26 Hindus in Indian occupied Kashmir? That's what he has reiterated, he has uttered. వాడి దృష్టిలో అది ఇండియన్, వాడేం మంచితనంతో సోదరభావంతో అన్నది ఏంటంటే, నువ్వు అనవసరంగా గొడవను పెద్ద చేసావు, హిందువుల్ని టార్గెట్ చేసి చంపి అని చెప్పేసి ఆ మాట అన్నాడు. ఐ థింక్ హీ వాస్ మిస్టర్ ఆదిల్ రజా ఆయన రిటైర్డ్ అనుకుంటాను. ఆయన ఆ తర్వాత లెటర్ వచ్చింది లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ, ఆయన హీ హాజ్ అడ్రస్డ్ ది ఆర్మీ చీఫ్. వాడు అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు, నేనేమి అనుకోను, వాడు అంటానికే ఇష్టపడతాను, టెర్రరిస్ట్ కాబట్టి. తప్పకుండా రాస్తాడు, మహాప్రభు నువ్వు ఎక్కడున్నావు, నీ గురించి బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్స్ ఇక్కడ రిజైన్ చేశారు, 200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్ కూడా రిజైన్ చేశారు, ఒక మెంటల్ ఫ్యాటిక్ తోటి సఫర్ అవుతున్నారు, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఊరుకోవట్లేదు ఇద్దరికి. ఇదంతా ఇట్ వాస్ ఇంజనీర్డ్, ఆర్కెస్ట్రేటెడ్, డాక్టర్డ్ బై ఒక పర్ఫెక్ట్ స్క్రైబ్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఎలా ఉంటాయో మీకు నేను చెప్పదగినవాడిని కాదు, మీకు తెలుసు. ద టెర్మినాలజీ ఇస్ డిఫరెంట్ అండ్ ఈవెన్ దాని మీద కాన్ఫిడెన్షియల్ అని కూడా ఉండదు. జస్ట్ లైక్ ఒక రఫ్ పేపర్ మాదిరి కమ్యూనికేషన్ కూడా వెరీ రఫ్గా ఉంటుంది, ఏదో క్యాజువల్గా ఉన్నట్టు ఉంటుంది. ఆ కోడ్ మీకే తెలుస్తుంది, యూనిఫామ్లో ఉన్న మీకు తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి కూడా అర్థం ఏంటి రాశాడంటే దట్ వాజ్ ఇంజనీర్డ్ అని నాకు అర్థం. డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ ఫేక్ లెటర్. ఖచ్చితంగా వాళ్ళే రాసి ఉంటారు. ఈ 250 మంది ఆఫీసర్స్ రిజైన్ చేశారు, 1200 మంది సోల్జర్స్ రిజైన్ చేశారు. ఆసిమ్ మునీర్ ఈజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఎనీమోర్, హీ సమ్వేర్ అవుట్ సైడ్. సో ఇవన్నీ ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. మీకు మెయిన్ వార్ఫేర్ జరిగే కొంచెం మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ఈ సైన్యం కొద్దిగా రిలాక్స్ అవుతుంది, లేకపోతే మనం కొద్దిగా సీరియస్నెస్ తగ్గించుకుంటాం అన్న
ఉద్దేశంలో ఇలాంటి చాలా ప్రొపగాండా కానివ్వండి, అందులో అర్ధసత్యాలు కూడా ఉండొచ్చు కదా మేజర్ హర్షవర్ధన్, అంటే సగం నిజం సగం అబద్ధం కూడా ఉండొచ్చు. సగం నిజాలతో మనం ఒక డెసిషన్ తీసుకోలేం కదా. అదే అందుకని మనల్ని కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టడం కోసమే. అవును. రెండోది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నౌ హీస్ ద క్యాప్టివ్ ఆఫ్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ అనుకుంటా. అవును. సడన్గా ఆయనకి ఏదో హెమరాయిడ్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం ఉందని వీళ్ళు గుర్తిస్తారు, ఆయన గుర్తించారు. అండ్ హీ వాస్ అడ్మిటెడ్, రాదర్ హీ వాస్ టేకన్ ఓవర్ దేర్ ఫర్ అన్ అడ్మిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు దీని మీద ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం జనరల్ ఎక్కడి నుంచి మొదలెడితే యాహ్యా ఖాన్ యాకూబ్ ఖాన్, ఆయన జియావుల్ హక్ అండ్ పర్వేజ్ ముషారఫ్, వీళ్ళందరూ ఒకటే మోడస్ ఆపరండి, మార్చలా, మోసగాడి నుంచి ఒకటే స్క్రిప్ట్ అన్నట్టు. సో అక్కడే నాకు అనుమానం వచ్చింది. అది ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పిఎంఓ ఒక లెటర్ రిలీజ్ చేయడం. ఈ జనాల్ని పక్క దేశంలో వాడిని ఎంతకాలం మీరు మోసం చేస్తారు అంటే వాళ్ళు మోసం చేస్తారు. నేనైతే అవి నమ్మట్లేదు సార్, మీరు నిజమని నమ్ముతున్నారా వాటిని? నేను కూడా నిజమని నమ్మట్లేదండి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నిజమని నమ్మినా నమ్మకపోయినా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే రా దగ్గర కానీ ఐబీ దగ్గర కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన డెసిషన్స్ మీద వార్ జరగాల అన్నది లేదు అన్నది మన డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి డెఫినెట్లీ ఆబ్వియస్ గా ఐబీ రా నుంచి ఇంటెలిజెన్స్. ఒక సాధారణ ఈ భారతీయ పౌరుణ్ణి మభ్యపెట్టడానికి ఆ లెటర్స్ పనికొస్తాయి. కానీ అబ్బో మనం మోడీ గారు దిగారనగానే జబ్బలు జరుచుకుంటూ దిగంగానే వాళ్ళు తోకముడిచారు. నేనైతే ఐ డోంట్ బిలీవ్. అవును, నేను నమ్మనండి. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ హాస్పిటల్ని ఒక కవర్ లాగా యూజ్ చేసుకుని ఆయన తప్పించి వేరే సేఫ్ హౌస్లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో దెర్ ఆర్ న్యూమరస్ పాసిబిలిటీస్. కానీ మీరు చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్ ఇంజనీర్డ్, దిస్ ఈజ్ ఆల్ ప్రొపగాండా, దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అన్నది ఇలాగే జరుగుతుంది. మీకు వితౌట్ యూజింగ్ ఎ గన్ యూ యూజ్ ఎ పెన్ అండ్ యూ చేంజ్ ది మైండ్స్. దీన్నే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. సో నాకు తెలిసి ఇప్పుడు అలాంటి ఇంజనీర్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేరే జరుగుతుంది. దీంట్లో ఏమి ట్రూత్ ఉందని నమ్మడానికి అయితే. వాళ్ళ ప్రిపేర్నెస్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు డైరెక్ట్ వార్ ఫీల్డ్ని, బ్యాటిల్ ఫీల్డ్ని మీరు చూశారు. వాళ్ళ ప్రిపేర్డ్నెస్ కూడా మీరు చూసుకుంటే, ఇప్పుడు ఇండియాని మనం చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ 10-15 years నుంచి మనం కొత్త టెక్నాలజీస్ని ఎక్వైర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఈవెన్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం కొత్తగా 26 Rafale ఫైటర్ జెట్స్ని కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం ఫ్రాన్స్తో. ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం సోవియత్ ఎక్విప్మెంట్ ఉండేది. సో స్లోలీ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ గెటింగ్ మోడర్నైజ్డ్. సో వాళ్ళ వైపు ఏంటి అంటే ఆ మోడర్నైజేషన్ మనకు వచ్చినంత ఇంకా రాలేదు. బట్ చైనా ఉంది కదా వాళ్ళ వెనకాల. చైనా ఉందండి. ఇప్పుడు చైనాకి కౌంటర్ చేయడానికి మన దగ్గర ఉన్న రెండు పెద్ద పాన్స్ ఏంటి అంటే, ఒకటి రష్యా, ఒకటి యుఎస్. ఎందుకంటే ఇప్పుడు చైనాని మనం డైరెక్ట్గా ఇందులో టచ్ చేయట్లేదు. ఇప్పుడు మనం రష్యాకి వెళ్ళానో, చైనా కూడా రష్యాకి మంచి క్లోజ్ ఫ్రెండ్. సో రష్యా మైట్ ఇంటర్వీన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, అండ్ చైనాకి చెప్పే ఛాన్సెస్ ఉంది, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు, let both the countries decide. But we are becoming closer to US, which may hamper our relationship with Russia కదా. అది కూడా అంటే డిప్లొమాటిక్ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను. లేదండి, రష్యా ఎక్కడైనా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడండి, రష్యాలో పుతిన్ హ్యాస్ బీన్ దేర్ కంటిన్యూస్లీ చాలా సంవత్సరాల నుంచి. సో రష్యా మనకి సపోర్ట్ చేస్తుంది అంటే దాంట్లో పుతిన్ గారి ప్రభావం కూడా ఎంతో కొంత ఉంది. ఇప్పుడు అదే మనం యుఎస్ తీసుకున్నాం అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు మనకి సపోర్ట్ దొరుకుతుంది, జో బైడెన్ వచ్చినప్పుడు మనకు దొరుకుతుందా? దొరకట్లేదు. సో యుఎస్తో ఏంటంటే అక్కడ గవర్నమెంట్ మారే కొద్దీ మన రిలేషన్షిప్ కూడా మారుతుంది. సో యుఎస్తో వీ కాంట్ సే దట్ వీఆర్ పర్మనెంట్లీ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ వెన్ ది గవర్నమెంట్ ఈస్ ఫ్రెండ్స్ విత్ అస్. అదే. కానీ రష్యాతో అలా కాదు. రష్యాతో పుతిన్ గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నారు. హీఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అట్లీస్ట్. వాళ్ళ ఓవరాల్ కంట్రీ మైండ్ సెట్ ఎలాగా అంటే, దే ట్రీట్ అస్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ వీ ట్రీట్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి సార్, S-400 కెన్ షూట్ డౌన్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ పాకిస్తాన్ ది మొమెంట్ ఇట్స్ ఎయిర్బార్న్. అది వెళ్ళగానే ఇట్స్ రేంజ్ ఇస్ 300 to 400 kilometers. నౌ వీ హ్యావ్ S-400 విత్ అస్. S-400 అనేది ఒక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్లో మనం వాడతాం. అది బోర్డర్ దగ్గరలో మనం ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే మన బోర్డర్స్ క్రాస్ చేయడానికి ఏదైనా జెట్ ప్లేన్ ట్రై చేస్తే వెంటనే S-400 అనేది వాటిని పేల్చేయడానికి మిసైల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఇందులో మీరు చెప్పినట్టు మనం అది ఒక టేక్ ఆఫ్ అవ్వగానే మనం పేల్చేస్తామంటే నో, ఇట్స్ ఇన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్. ఒకవేళ మన రాడార్లో అది కనపడదా? వన్స్ ఇట్ ఈస్ ఎయిర్బార్న్ మనకు కనపడుతుంది, మనకు అంతా తెలుస్తుంది. బట్ 300-400 kilometers రేడియస్ లో ఉంటే, ఒకవేళ వార్ జరిగింది అనుకోండి, దెన్ వీ కెన్ మేక్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఎల్సీ ఇవన్నీ మనం పట్టించుకోం కదా. ఇంకా యుద్ధంలో వార్ కాదు అనుకోండి, ఆపరేషన్ లాగా వెళ్ళాం అనుకోండి మనం. ఇప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఉంది అనుకోండి, అది వార్ కాదు,
అదేంటి అంటే మిలిటరీ ఆపరేషన్. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే వీ కాంట్ సెండ్ అవర్ మిసైల్స్ డైరెక్ట్లీ ఇంటూ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్. ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ మన ఎల్సీ కానీ ఐబిక్ కానీ దగ్గరకు వచ్చిందో టచ్ అయితే టచ్ అవ్వగానే వెంటనే లేదా ఈ మాత్రం దూరంలో ఉన్నా మోస్ట్లీ వీ ట్రై టు లెట్ దెమ్ క్రాస్, లేకపోతే ఆ దగ్గరలో నుంచి వచ్చి వాళ్ళు ఏమైనా వేషాలు వేస్తే we should allow them to commit mistakes ఎస్ first. ఫస్ట్ That should take place first. అది ఒకవేళ మిలిటరీ ఆపరేషన్స్ అయితే. అలా కాకుండా ఒకవేళ మీరు వార్ అని కంప్లీట్లీ డిక్లేర్ చేశారనుకోండి, దెన్ వీ హ్యావ్ ఆల్ ది రైట్స్ టు మనం ఇక్కడి నుంచే లాంచ్ చేసి అక్కడ ఎయిర్ బోర్న్ అవ్వగానే మనం ఫైర్ చేసినా కానీ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ రాంగ్ ఇన్ ఇట్. అండ్ ఇంకోటి సార్, వాళ్ళ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, వాళ్ళ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా చూస్తే హౌ కాంపిటెంట్ దే ఆర్ నౌ. ఐ డోంట్ థింక్ సో దే ఆర్ కాంపిటెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, యూఏఈ కానీ చూసుకుంటే ఆర్ కంట్రీ హ్యాస్ బిల్ట్ రియల్లీ గుడ్ ట్రస్ట్ విత్ దెమ్. మనకి ఆయిల్లో వరల్డ్ మొత్తంలో మనకున్న రిజర్వ్స్ ఏంటంటే ఒకటి వెనిజులా, ఒకటి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఒకటి రష్యా. ఈ 3 కంట్రీస్ కూడా వెనిజులా అని మీరు పక్కన పెట్టేస్తే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానివ్వండి లేకపోతే రష్యా కానివ్వండి, డిప్లొమసీ, వరల్డ్ డిప్లొమసీ అన్నది అందుకే చాలా ఇంపార్టెంట్. వార్ వచ్చిన టైంలో మనకి కంట్రీస్ సపోర్ట్ చేయాలన్నా. అండ్ కింగ్ ఆఫ్ సౌదీ నౌ yes become a good friend of us. అక్కడ మీరు చూస్తే అక్షర్ధామ్ లాంటి టెంపుల్ కూడా ఒకటి అక్కడ కట్టించారు ఆయన. అవును. సో దే హ్యావ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్ విత్ ఇండియా. పాకిస్తాన్తో వాళ్ళకి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ లేదు. సో ఒకవేళ రేపు ఆయిల్ రిజర్వ్స్ అయిపోతే వాళ్ళు అడుక్కొని ఆ ఆయిల్ తెచ్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అందరూ వాళ్ళకి కోఆపరేట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఒకవేళ కోఆపరేట్ చేసినా కానీ ఒకవేళ ఒక బ్యారెల్ $35 ఉంటే వాళ్ళకి $70 కమ్మచ్చు ఇన్ఫ్లేట్ చేసి ప్రైస్. మీకు ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరం ఉంది, మేము ఎలానో మీకు సపోర్ట్ చేయట్లేదు, కానీ మేము ఎక్కడో చోట ఇవ్వాలి అని అనుకుంటున్నాం. మీకు ఇవ్వాలి అంటే వీ వోంట్ గివ్ ఇట్ ఫర్ ది రెగ్యులర్ ప్రైస్. మీరు ఇంత ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాడికి $70 పెట్టి స్పెండ్ చేసి కొనేంత కెపాసిటీ పాకిస్తాన్కి ఉందా? లేదు, కెపాసిటీ లేదు, బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇలాంటి టైంలో మనకు వచ్చే ఇంకొక ఇష్యూ ఏంటి అంటే వెన్ పీపుల్ హ్యావ్ నథింగ్ టు లూజ్ దే గో ఫుల్ థ్రాటిల్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్కి వచ్చింది అనుకోండి, మా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేవు అన్న టైంలో వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మొన్న అతను అంటున్నాడు కదా అబ్బాసీ మినిస్టర్ రైల్వేస్, వీ హ్యావ్ 130 న్యూక్లియర్ హెడ్స్ విత్ అస్ ఇన్ స్ట్రాటజిక్ లొకేషన్. అది వాడు చెప్పక్కర్లా, స్ట్రాటజిక్ లొకేషన్లో అని పెట్టుకుంటాడు ఎవడైనా. దానికి మినిస్టర్ దాకా అక్కడ ఎయితులేసుకున్నాడని చెప్తాడు. అంటే అది చెప్తే భయపడటానికి అదేం సినిమా చూడాలండి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఒక అర్థం ఉంటుంది. డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాలా, ఇతను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడాలా. ఈజ్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ మినిస్టర్, లేకపోతే పీసీబీ బోర్డ్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, లేకపోతే ఇలాగ వీళ్ళ దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్. దేర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇర్రిలవెంట్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎంత స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ అట్ ది ఎండ్ అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు మనకి ఇవాళ ఇండియాలో అతిపెద్ద అప్డేట్ ఏంటి అంటే ఇవాళ 4 క్యాబినెట్ మీట్స్ జరగబోతున్నాయి. ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఒకటి ఎంటైర్ క్యాబినెట్ కమిటీ మీటింగ్. ఈ 4 మీటింగ్స్ జరిగిన తర్వాత యూ అండర్స్టాండ్ ది సీరియస్నెస్. ఇప్పుడు వరకు మీరు ఇండియా వైపు నుంచి ఒక మినిస్టర్ కానివ్వండి ఎవరన్నా కానీ పిచ్చిగా ఒక సెన్స్ లేకుండా స్టేట్మెంట్ లేదు. చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. అది కూడా విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఎస్ ఆయన మాట్లాడుతాం కూడా ఆయన కన్సెంట్ తీసుకొని మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్ని 4 ఈ మీటింగ్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్, టాక్స్ ఇవాళ అయిపోతే తప్ప మనకి ఒక అంటే ఇప్పుడు ఒకవేళ రేపు వార్ జరిగితే మీరు మిగతా పొలిటికల్ పార్టీస్ని కూడా మీ సపోర్ట్లోకి తీసుకోవాలి, అపోజిషన్ పార్టీస్ని కూడా మీరు, మిగతా కంట్రీస్ని కూడా మీ సపోర్ట్లోకి తీసుకోవాలి, ఫినాన్సెస్ని మీరు సపోర్ట్లోకి తీసుకోవాలి. అంటే వార్ జరిగినప్పుడు మీకు ఒక చిన్న కాలువ ఏదైతే పారుతుందో ఇరిగేషన్ కెనాల్, దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలి వార్కి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ స్మాల్ ఎలిమెంట్ ప్లేస్ ఎ పార్ట్. సో ఇవన్నీ ఒకసారి మాట్లాడుకొని గ్రౌండ్ మీద మ్యాప్స్ అవన్నీ వాటిలో చూసుకొని ఎలాగా ఇనిషియేట్ చేయాలన్న తెలిసిన తర్వాతే ఏ వార్ అయినా జరుగుతుంది, ఏ పెద్ద డెసిషన్. ఇప్పుడు జియో పొలిటికల్ అఫైర్స్లో మీరు అంటే యూ బీన్ కాన్స్టెంట్లీ వాచింగ్ కాబట్టి నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఒకటి తీసుకొస్తున్నా. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం చీఫ్, ఆయన టోన్ అండ్ టెనార్ మారింది. భయం వల్ల మారిందా, అనివార్యత వల్ల మారిందా, సర్వైవల్ కష్టమవుతుంది ఇక్కడ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, మళ్ళీ మన గుడ్ ఓల్డ్ ప్రాపగాండా తీసుకొచ్చి దాని ప్రకారం పోతే దేశం మొత్తం తిరగబడి అటాక్ చేస్తుందని భయం వల్ల, అభద్రతా భావం వల్ల. అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, దే ఆర్ నాట్ జస్ట్
లీడర్స్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అందులో వాళ్ళు బారిస్టర్స్గా కూడా చేస్తున్నారు. దే రిప్రజెంట్ ఇన్ సుప్రీం కోర్ట్. సో డోంట్ టేక్ దెమ్ ఫర్ ఫూలిష్ పీపుల్. అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ కొద్దిగా దాన్ని ఏమంటారు రాడికల్గా ఉన్నా కానీ వాళ్ళు చదువుకొని వాళ్ళైతే మాత్రం కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంకొక స్టేట్మెంట్ మీరు గట్టిగా అది కూడా చెప్తా. పాకిస్తాన్ ఈస్ జస్ట్ నాట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ విత్ us, ఇట్స్ 50 years బిహైండ్ అస్ అని అన్నాడు. మరి ఆయన ఎక్కడో చోట ఇది కూడా ఒప్పుకోవాలి కదండి. ఇలాగైతే ఆయన 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి మీరు చెప్పిన స్టేట్మెంట్ దట్ పాకిస్తాన్ ఈజ్ 50 years బిహైండ్ అస్ అని, నాట్ హాఫ్ అన్ అవర్ బిహైండ్ అస్ ఇన్ టైం. రెండోది ఆయన ఏం చెప్పారు అంటే పహల్గామ్ అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఐసిస్ స్టైల్ ఫాలో అయిన పిచ్చి వాళ్ళు అన్నట్టు ఆయన చెప్పారు. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ బిలీవ్ ఐసిస్ ఈజ్ ది రియల్ ముస్లిం. రియల్ ముస్లిమ్స్, ఐసిస్ అనేది ఇస్లాం మీదే కదండి ఫామ్ అయ్యింది. అవును. సో దానికి ఈయన ఆన్సర్ ఏం చెప్తారు? ఇంకొక విషయం ఈయన ఆన్సర్ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఏమన్నారు, పాకిస్తాన్ ఈజ్ 50 years బిహైండ్ అస్ అన్నారు. దానికి కారణం పాకిస్తాన్ బేసిస్ ఇస్లాం అవ్వడం వల్ల. అంటే ఇస్లాం ఎక్కడైతే బేసిస్ ఉంటుందో అక్కడ ప్రపంచం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందనా? అంటే ఇస్లాం ఉన్న చోట దేశం, అది ప్రపంచంలో డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిందనా ఆయన ఉద్దేశం? దానికి ఆయన ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇలా స్టేట్మెంట్స్ ఎన్ని చేసినా కానీ అల్టీరియర్గా సమ్వేర్ ఆయన ఏంటి ఇస్లాంని కూడా అన్నట్టే ఈ రకంగా చూసుకుంటే. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అసలు అంతరార్థం ఏంటి అన్నది ఆయన చెప్తేనే బాగుంటుంది. సో అదొకటి. సరే, ఈరోజు ఐ థింక్ ప్రెసిడెంట్ ముర్ము ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ద నేషన్. సో ప్రైమ్ మినిస్టర్ కానీ దేశం కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో మన ప్రెసిడెంట్ ద్వారా చెప్పిస్తాం. అవును, బికాస్ ప్రెసిడెంట్ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది 3 forces, ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అది అయిన తర్వాత మనం డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతామా? మన యాక్షన్ ఎలా ఉండబోతుంది? చూడండి, హైపోథెటికల్ క్వశ్చన్ లేదు, నేను అదే చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీగా చెప్తున్నాను మీకు. నిన్న రాత్రి నుంచి ఆల్రెడీ షెల్లింగ్ కానివ్వండి, ఫైరింగ్ కానివ్వండి, సయాల్కోట్ అని ఒక పాకిస్తాన్లో ఏరియా ఉంది. ఇది ఏ రోజైతే జరిగిందో అప్పటి నుంచి సీజ్ ఫైర్ వైలేషన్స్ ఇవన్నీ కంటిన్యూస్. పాకిస్తాన్ పంజాబ్ ఎల్సీ ఎక్కడ ఉందో అదంతా హాట్ అయిపోయింది ఆల్రెడీ. సియాల్కోట్లో కూడా నిన్న రాత్రి మనం చాలా ఫైర్ చేయడం కానివ్వండి, ఏరియా వెపన్స్ అంటాం. ఇప్పుడు రైఫిల్ని మనం పర్సనల్ వెపన్ అంటాం. ఏరియా వెపన్స్ అంటే మనం ఏమంటాం అంటే రాకెట్ లాంచర్స్, ఆర్టిలరీ ఫైర్ కానివ్వండి. ఎక్కడైతే ఒక్క బాంబ్తో మీరు ఎక్కువ ఏరియాని డ్యామేజ్ చేయగలరో మనం ఏరియా వెపన్స్ అంటాం వాటిని. ఆ ఏరియా వెపన్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా వార్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుందా అంటే దట్ డజంట్ హ్యాపెన్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనకి సికింద్రాబాద్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి, వేరే సిటీస్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ షుడ్ మొబిలైజ్ అండ్ రిపోర్ట్ అట్ ది ఫ్రంట్ లైన్స్. అప్పుడే వార్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి టిల్ ద టైమ్ ఆల్ ద స్ట్రెంత్ గోస్ టు ఫ్రంట్ లైన్స్. ఒకసారి ఫ్రంట్ లైన్లోకి మనం మొత్తం స్ట్రెంత్ వెళ్ళిన తర్వాత, ప్లానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఇట్ మైట్ టేక్. ఇప్పుడు మీరు రష్యా యుక్రెయిన్ తీసుకున్నారు, దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ద లాస్ట్ 4 years. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అట్ ది ఎండ్ మనం వార్ చేస్తున్నది ఎందుకు అన్నదానికి ప్రతి వార్కి, ప్రతి మిలిటరీ ఆపరేషన్కి ఒక ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. వితౌట్ ఆబ్జెక్టివ్ దెర్ ఈస్ నో పాయింట్ డూయింగ్ వైలెన్స్. సో మనకి ఆబ్జెక్టివ్ ఏంటి? పీఓకే వెనక్కి తీసుకోవడం మన ఆబ్జెక్టివా, లేకపోతే పీఓకేలో ఏదన్నా స్ట్రాటజిక్ లొకేషన్ ఉందా దాన్ని రిటర్న్ తీసుకోవడం మన ఆబ్జెక్టివా? ఒకవేళ దాని మీద మనం అటాక్ చేస్తే పంజాబ్ వైపు నుంచి బార్డర్ నుంచి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇన్ని విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని ఒక వార్కి తయారవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇమీడియట్లీ అ వార్. బట్ మిలిటరీ ఆపరేషన్స్ ఆల్రెడీ ఏవైతే ఎల్సీ దగ్గర కానివ్వండి, ఐబీ దగ్గర కానీ బెటాలియన్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. ఒకవేళ వార్ ఇఫ్ యూ ఫీల్ లిబర్టీ అండ్ యూ కెన్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ ఇంకొంచెం డిఫరెంట్ పొలిటికల్ యాంగిల్లో కన్నా, నుపూర్ శర్మ షీ హాస్ ట్వీటెడ్ ది అదర్ డే, ఆన్ ద అదర్ డే ఒక 14 కశ్మీరీ ముస్లిమ్స్ పేర్లు సైట్ చేస్తూ దే హ్యావ్ లోకల్స్ దే హ్యావ్ వెల్కమ్డ్ దిస్ పాకిస్తాన్ కమాండోస్ అని చెప్పింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్లి నానా రభసా చేసి ఆవిడకి ఫత్వా జారీ చేసే దాకా వెళ్ళింది. ఆవిడ ఇచ్చిన ట్వీట్ని లైక్ చేసినందుకు రాజస్థాన్లో ఒక టైలర్ గొంతుకొచ్చి చంపేశారు. కన్నయ్యలాల్ గారు చంపేశారు. ఇవాళ ఆవిడ మళ్ళీ మాట్లాడారు. అండ్ నేను ఐ జస్ట్ కొరిలేట్ వన్ ఇన్సిడెంట్. గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన ఉన్నారు, ప్రతాపీగఢ్, ఆయన ఒక ముస్లిం. ఆయన వాక్ స్వాతంత్రం మీద దాని మీద ఆయన ఏదో అభ్యంతరకరంగా భారతదేశాన్ని కించపరిచే విధంగా ఆయన నడుస్తున్నప్పుడు వెనకాల వినిపించిన ఒక పాటని క్వశ్చన్ చేస్తూ కేసు వేస్తే హైకోర్టు
ఆయన మీద చర్యకు ఆదేశించింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది కొట్టేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అదే భావ ప్రకటన స్వేచ్ఛ నూపూర్ శర్మకి ఎందుకు లేదు? అలాగనుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే మనం కోర్ట్స్ని ఎందుకు ఓపెన్గా క్రిటిసైజ్ చేయలేమండి? మనం కోర్ట్ని క్రిటిసైజ్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది కదా. వస్తుంది. మరి భావ ప్రకటన జాలం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి మీరు ఒక సొసైటీలో రూమర్స్ని క్రియేట్ చేయొచ్చు కదా. నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను, సొసైటీలో దానివల్ల క్లాషెస్ అయితే దాన్ని నేను లాస్ట్లో భావ ప్రకటన స్వేచ్ఛ అని నేను చెప్పుకోవచ్చా? అంటే ఆమె ఇన్నాళ్ళకి ధైర్యం కూడగట్టుకుంది ఆ మాట్లాడటానికి. ఇన్నాళ్ళు పాపం షీ వాస్ లిటరలీ ఆవిడ అజ్ఞాతంలో ఉన్నట్టే చెప్పాలి, అవే ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. అవును. ఈరోజు ఆమె కొంచెం ధైర్యం. అంటే నేను అనేది ఈ దేశంలో మెజారిటీ ఉన్న హిందువులు భావ ప్రకటన కోసం జంకి అటు ఇటు చూసుకొని ఫలానా వాడు ఎక్స్ ఏమనుకుంటాడో వై ఏమనుకుంటాడో అని మాట్లాడే పరిస్థితి నుంచి ఇవాళ కొంచెం అయితే ధైర్యంగా బయటకు వచ్చారు. దేశం కన్సాలిడేట్ అయిందా లేదా ఈ ఇష్యూ తర్వాత అది చెప్పండి నాకు. ఇప్పటికీ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయండి. నేను కంప్లీట్గా కన్సాలిడేట్ అయిందా అంటే నేను కన్సాలిడేట్ అయిందని చెప్పను. అది ఏ కంట్రీలో కూడా అవ్వదు. అట్లీస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే 80% ఆఫ్ ది కంట్రీ షుడ్ బి కన్సాలిడేటెడ్. అది కూడా అవుతుందా అంటే ఇఫ్ యూ లుక్ అట్ హిందూ కమ్యూనిటీలోనే హిందూస్కి అగేన్స్ట్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే మైట్ బి ఫ్రమ్ అప్పర్ కాస్ట్, దే మైట్ దెమ్సెల్వ్స్ బి బ్రాహ్మిన్స్ ఆర్ ఎనీ అప్పర్ కాస్ట్, క్షత్రియ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళల్లో కూడా చాలామంది హిందూయిజం గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉన్నప్పుడు మనం కన్సాలిడేట్ అయ్యామని ఎలా చెప్పగలం? అంటే ఒక 60% 70% ఏమన్నా కన్సాలిడేషన్. ఇప్పుడు చూడండి, మనం కన్సాలిడేట్ యాజ్ ఏ సొసైటీ, నేను అనేది ఇవాళ జాతి కోసం అని చెప్పేసి అర్థమైంది మీరు అన్నది. మనకి అందరూ వచ్చి బయటికి ఓపెన్గా మాట్లాడిన రోజే నేను కన్సాలిడేట్ అయింది అని చెప్పి నేను గట్టిగా చెప్తానండి. ఇండియాలో ఏంటి అంటే హిందూ కమ్యూనిటీని చాలా రోజులుగా ఒక మాట అంటున్నారు, సైలెంట్ మెజారిటీ. ఏ సైలెంట్ మెజారిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనారిటీ. మీరు మీకోసం మాట్లాడుకోలేనప్పుడు మీరు మెజారిటీ అయినా కానివ్వండి, మైనారిటీ అయినా కానివ్వండి, మీ రైట్స్ కోసం మీరు నోరు తెరవలేనప్పుడు మీరు ఉన్నా లేనా జీవోత్సవం లాగా ఉన్నట్టే. సో నేను కన్సాలిడేట్ అవుతుంది అని ఎప్పుడు చెప్తాను అంటే వెన్ పీపుల్ కుడ్ స్పీక్ వితౌట్ ఫియర్, ఏమన్నా అవుతుంది అని చెప్పి. ఆ ఫియర్ ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఎక్కడో కోర్టు డెసిషన్స్ కానివ్వండి, లేకపోతే ఒక టెంప్లెట్ ఏదైతే నడుస్తుందో, ఇలాగ మీరు క్రిటిసైజ్ చేస్తే అది తప్పు, వేరే రిలీజన్ని క్రిటిసైజ్ చేస్తే తప్పు, వేరే రిలీజన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపచ్చు, బట్ యూ కాంట్ క్రిటిసైజ్ ది అదర్ రిలీజన్. ఆ హిపోక్రసీ ఎప్పుడు వరకు ఉంటుందో దాన్ని మనం బీట్ చేయలేనంత వరకు మనం కన్సాలిడేట్ అవ్వలేం. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ సార్. 2007 బ్లాష్ దిల్షునగర్లో చాలామంది పిల్లలు చనిపోయారు చదువుకున్నప్పుడు. ఈవెన్ ఐ లాస్ట్ మై కజిన్ సిస్టర్. సో సారీ అండి. దాంటి కల్ప్రెట్స్ని మొన్న హైకోర్టు ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసింది. అంతకుముందు ఎన్ఐ కోర్టు చేసిన దాని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. నౌ 5 of them, 5 total 6 అంటే ఒక అతను ఎబ్స్కాండింగ్, ఒక బత్కల్ ఎబ్స్కాండింగ్ మైడ్ బీ ఈజ్ ఇన్ పాకిస్తాన్, రెండో బత్కల్నితో సహా ఇంకో 4 కరుడుగట్టినాయి. వీళ్ళు దేవర్ సెంట్ టు తిహార్ జైలు. ఓకే, వాళ్ళకి మళ్ళీ దే విల్ బీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అప్రోచ్ ద సుప్రీంకోర్ట్. వన్స్ హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటండి? ఇలాంటి 112 కేసులు ఉన్నాయి ఇంకా సుప్రీంకోర్టు ముందు. సుప్రీంకోర్టు ఎప్పుడో నిదానంగా ఒక 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో దీని మీద కాలక్షేపం చేస్తే ఈ 5గురిలో 4 కనీసం బీపీ షుగర్లతో చచ్చిపోయేవాళ్ళు ఉంటారు గ్యారంటీగా. వాళ్ళే ఇంకా శిక్ష పడినట్టు ఎలా తెలుస్తుంది? అండ్ రెండోది అర్థం ఏంటి? పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, ఇలా తోబుట్టువులను కోల్పోయిన వాళ్ళు, అండ్ అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు, చెవిటోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు అయినట్టున్నారు, ఉద్యోగాలు సద్యోగాలు మొత్తం పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? దీనికి సమాధానం కావాలి అంటే అన్నిటికన్నా మెయిన్గా అసలు యాజ్ అ కంట్రీ ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్, మీరు నన్ను పర్సనల్గా అడిగితే ఇండియా ఇంకా డెవలప్ అవ్వడానికి, ఇండియా ఇంకా ఒక ఆర్డర్లోకి రావడానికి, అంటే ఒక పద్ధతిగా మనం ఉండాలి అంటే అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే జుడిషియల్ రిఫార్మ్స్. రైట్, జుడిషియల్ రిఫార్మ్. ఇప్పుడు జుడిషియరీ అంటే మనకి ఏంటి అండి? బేసిక్గా న్యాయం చేసేది. ఎక్కడన్నా ఏదన్నా తప్పు జరిగితే వీడు వెళ్తాడండి, రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఇంకా 12 ఏళ్ళు 20 ఏళ్ళు కాలక్షేపం చేస్తాడు. లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు వాదిస్తారు, పెద్ద పెద్ద లాయర్స్, వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి ఫండింగ్ మళ్ళీ బయట నుంచి వస్తుంది, వీళ్ళు గెలుస్తారు. మధ్యలో లేకపోతే ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఫలానా వాడిని రిలీజ్ చేస్తే కానీ మేము ఇది చేయమని చెప్పి వచ్చే తయారయ్యే టెర్రరిస్ట్ గ్యాంగులు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు కాల్ తీసుకోదు ఇలాంటి విషయాలు ఇమీడియట్గా? ఇప్పుడు ఇది నేషన్ సర్జ్, జాతి మొత్తం కోరుకుంటుంది, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల తరఫున జాతి మొత్తం కోరుకుంటుంది.
రేపు ఇంకోటికి వాడు దిల్దారు తిరుగుతున్నాడు, కసబ్ వాడు బతికున్నన్నాళ్ళు వాడికి 3 పూట్ల బిర్యానీ పెట్టి మేపారు కదండి, అవును వీళ్ళు కూడా అదే చేస్తారు. అవును. ఇంకా అర్థం ఏంటి? చూడండి ఎన్ఐఏ చెప్పింది, హైకోర్టు చెప్పింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అయిపోయిన తర్వాత కేఆర్ నారాయణ లాంటి ప్రెసిడెంట్ ఉంటే క్షమాభిక్ష చేస్తాడు. అవును. అర్థం ఉందా దీంట్లో? ఇప్పుడు చూడండి, నేను కూడా ఆర్మీలోంచి బయటకు వచ్చి 1 year అయింది. నేను ఆర్మీలో ఉన్న సొసైటీని, బికాజ్ ఆర్మీ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బయట ఏంటి అంటే డెమోక్రసీ. సో నేను ఆర్మీలో ఉన్నట్టు ఇండియా మొత్తం ఉండాలి అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి అన్నవి నాకన్నా ఎక్కువ మీరే చూశారు. సో మీరు నన్ను అడగడం కన్నా సొల్యూషన్స్ మీరు చెప్తే అట్లా కాదు. అంటే నేను ఆర్మీ పర్స్పెక్టివ్లో ఇలాంటివి మీరు చూసినప్పుడు ఈ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ ఏమనుకుంటుంటాయి, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి అట్లాంటి వాళ్ళని పట్టుకుంటారు. అవును. ఇట్స్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లోకల్ పోలీస్ అండ్ యాజ్ వెల్ మీరు మిలిటరీ యూనిఫామ్లో ఉన్న మిలిటరీ ఫోర్సెస్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అంటే చాలా సందర్భాల్లో మీ హెల్ప్ లేకుండా లోకల్ పోలీస్ చేయలేరు, వాళ్ళ హెల్ప్ లేకుండా మీరు కూడా ఏం చేయలేరు. సో ఇట్స్ కలెక్టివ్గా మీరు ఒకరిని పట్టుకొని, కరుడుగట్టిన ఉగ్రవాదిని పట్టుకొని మీరు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి వర్డిక్ట్స్ వస్తే మీకేమనిపిస్తుంటుంది? రెండోది, తహూర్ హుస్సేన్ రాణా వాడు అమెరికన్ ఫెడరల్ కోర్ట్స్ 52 తిరిగాడు. అవును. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు డినై చేసింది. అన్నీ డినై చేసిన తర్వాత వాడు అప్పీల్ ఏంటి? ఇండియాకి వెళ్తే నన్ను చిత్రహింసలు పెడతారు. వాడు చేసింది ఏంటి? చిత్రహింస కాదు, ఎగ్జాక్ట్లీ ఎన్ని కుటుంబాలకి వాడు వేదన మిగిల్చాడు. అవును. అది కూడా కసబ్ దొరికాడు కాబట్టి ఇంత స్కెచ్ దేనిక, లేకపోతే అది సాఫ్రాన్ టెర్రరిజం కింద ముద్రేయడానికి మీకు దిగ్విజయ్ సింగ్ లాంటి వీళ్ళందరూ రెడీ అయిపోయారు. మీరు ఆర్వీఎస్ మణి గారి బుక్ చదివే ఉంటారు, అండర్ సెక్రటరీ హోమ్, అవును. ఎలా ఈ కుట్ర జరిగింది, శివరాజ్ పాటిల్, చిదంబరం వీళ్ళందరూ ఎలా స్కెచ్ చేశారు, ఎలా డిలే చేశారు ఆపరేషన్ని. అవును. మరి ఇంకప్పుడు సాఫ్రాన్ 11 జరిగినప్పుడు ఈవెన్ ది చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు గవర్నమెంట్కి, వీఆర్ రెడీ టు ఫ్లై అవర్ ఫైటర్ జెట్స్, మీరు చెప్పండి అంటే దెన్ గవర్నమెంట్ డిడెంట్ గివ్ పర్మిషన్ టు దెమ్. లేదు, శివరాజ్ పాటిల్ నేను తయారై రావాలి, నేను స్ప్రే కొట్టుకోవాలి, నేను తలదూకోవాలి, పౌడర్ వేసుకుని రావాలి, 2:30 చేశాడు, ఉదయం పూట 2:30 చేశాడు. ఎయిర్క్రాఫ్ట్ 12కి రెడీ అయితే దిగిన తర్వాత ఇంకో పంచాయతీ పెట్టాడు, నాకు సెల్యూట్ కొట్టాలి, అదేదో గౌరవ వందనమా, గాడ్ ఆఫ్ ఆనర్. సావు మేళాలు వినిపిస్తుంటే గాడ్ ఆఫ్ ఆనర్ అడిగిన మంత్రిని ఎక్కడ చూస్తాం? చిదంబరం న్యూ దిస్ వెరీ మచ్.